నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షానికి అన్నదాతలు కుదేలైపోతున్నారు. వడగళ్ల వాన కారణంగా దర్పల్లి, ఇందల్వాయి, జక్రాన్పల్లి, సిరికొండ మండలాల్లో వరి, మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సిరికొండ మండలంలో వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. వడగళ్ల వాన, ఈదురు గాలుల కారణంగా పంటలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పంటల నష్టంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. వర్షాలు నిజామాబాద్ జిల్లా వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు చాలా వరకు పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు వరి పంట పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాము. వరి పంట పూర్తిగా నేలకొరడంతో గింజలన్నీ కూడా పూర్తిగా రాలిపోయిన పరిస్థితి నెలకొంది. రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఇట్లా వాన పడడంతో కూడా గింజలన్నీ రాలిపోయి తీవ్ర నష్టవాటిల్లని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా సంబంధించి రూరల్ మండలాల్లోని డిచ్పల్లి, ఇందలవాయి, దర్పల్లి, జక్రాన్పల్లి, సిరికొండ, మోపాల్ మండలంలో భారీ వర్షం కురిసింది. అలాగే మరోవైపు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాల్వాంచ, దోమకొండ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పంటలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. ఎప్పుడు వర్షం పడింది? మీరు ఏం పంట వేశారని? మాది వరి పొలం వేసినాము. మాది గన్నారం, ఇందలవాయి మండలం వరి పొలం వేసినాము. 3 ఎకరాలన్నర పొలం వేసినాము. ఇవాళ రేపు కోసేది పొలము. రాత్రి వచ్చేసి అకాల వర్షం వల్ల మొత్తం పంట అడ్డం పడిపోయింది. మొత్తం నేల కొరిగిపోయింది. 1 ఎకరం కూడా ఇట్లా నిలబడడం లేదు, మొత్తం పడిపోయింది. ఆల్రెడీ పంట కోసే టైంకే అది ఇవాళ కోస్తామన్న టైంకే అది మొత్తం పడిపోయింది. సో మీరు ఎన్ని ఎకరాలు వేశారు? ఎంత నష్టపోయారు పంట? నేను ఎకరంన్నర వేసిన సార్. ఎకరంన్నర మొత్తం పడిపోయింది. ఏడగింత కర్రలు లేవడలేదు. పూర్తిగా నష్టపోయినట్టు కూడా రైతులు వాపోతున్నారు. మరికొంతమంది రైతులు ఉన్నారు. మీరు ఏం పంట వేశారు? ఎంత నష్టపోయారు మీరు? వరి పంట వేసినాం సార్. మాది ఇప్పుడు దాదాపు ఎకరన్నర మొత్తం నేల కొరిగింది. అనుకోకుండా వచ్చింది గాలి వాన. మీకు ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? ఎకరానికి దాదాపు 45 నుంచి 50 దాకా అవుతాయి పెట్టుబడి. తర్వాత ఇక ఎకరన్నర గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలనుకుంటే దయచేసి సాయం చేయగలరని కోరుతున్నాను. మీరు చెప్పండి అన్న, ఎంత వేసారు పొలము? ఎన్ని ఎకరాలు పంట, ఏం పంట వేసారు మీరు? నేను వరి పంట వేసిన. వరి పంట ఎంత 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాల నుంచి 1 ఎకరం మొత్తం పడిపోయింది. మొత్తం నేలకు పడిపోయింది. షైన్ మిషన్ పెడతామంటే షైన్ మిషన్ ఏమో దొరుకుతలేదు. దానికి 5,000 గంట అంటారు, 4,000 గంట అంటుండ్రు. ఇప్పుడు ఏం చేయాలని అదే మొత్తం తిరుగుతూ ఉన్నాం. ఏం చేస్తాం? ప్రభుత్వానికి సార్ ఇప్పుడు మాకు కావాల్సినంత మొత్తం నష్టపరిహారం మొత్తం ఇవ్వకుండా సరే మీకు ఎంతకో కొద్దిగా ఇప్పుడు మొత్తం మీద పెట్టుబడి రూపాయి పెట్టినాం సార్. రూపాయలు ఆటన్నా చారన్నా మొత్తం గవర్నమెంట్ కట్టేయాలంటే కట్టియదు. అది ఆల్మోస్ట్ మనకు అందరికి తెలిసిన విషయమే. అది కొద్దిగా ఆటన్నా చారన్నా దాన్ని నష్టపరిహారం కట్టిస్తే మీకు సహకరించినట్టు ఉంటుంది. లేకపోతే మాకు అవసరం లేదు అంటే మాది గింతే పరిస్థితి సార్. ప్రతి దానికి వ్యవసాయదారుడికే నష్టం. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా వర్షార్పణం రైతులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. సో చూడొచ్చు, మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి వడగళ్ల వానకు కడగళ్ళగా మెరిచిందని చెప్పొచ్చు. పంట నష్టం అంచనా వేసి వెంటనే మాకు తక్షణ సాయం అందించాలని అయితే రైతులు కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.